టు R9 టీవీ. నేను నీరజ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సిరిపురం యాదయ్య 15వ వర్ధంతి వేడుకలు, 89వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు, పల్లె ధావకానాల్లో విధులపై నిర్లక్ష్యం, రెండవ రోజుకు చేరిన పారిశుద్ధ కార్మికుల సమ్మె, శివయ్య దర్శనానికై ఇరుముడి సేవలో శివస్వాములు, పాకాల మండలంలో పర్యటించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పులివర్తి సుధారెడ్డి, కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన నాయకులు. మలిదశ తెలంగాణ పోరాట అమరవీరుడు సిరిపురం యాదయ్య 15వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిరిపురం యాదయ్య 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఓయూలోని ఎన్సీసీ గేట్ వద్ద సిరిపురం యాదయ్య స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, ఎన్ రమణ హాజరై యాదయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద సిరిపురం యాదయ్య విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్సీసీ గేట్ ను సిరిపురం యాదయ్య గేటుగా, ఆ మార్గాన్ని యాదయ్య మార్గంగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూజేఏసీ నాయకుడు రాజు నేతతో పాటు పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈరోజు మలిదశ ఊపిరి ఊది నా ప్రాణాన్ని సైతం త్యాగం చేసైనా సరే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి సర్దార్ సిరిపురం యాదయ్య గారు ఇదే ప్రాంగణం వద్ద పెట్రోల్ పోసుకొని అమరుడైనటువంటి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే 15 సంవత్సరాలు అవుతుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. ఇంకొక ముఖ్య విషయం, ఫిబ్రవరి 18 లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయితే ఇదే రోజు ఫిబ్రవరి 20వ తారీఖు రోజు రాజ్యసభలో 2014లో తెలంగాణ బిల్లు పాస్ అయింది. అంటే ఉద్యమాల్లో పనిచేసినటువంటి ఇందాక సాంబశివన్న చెప్పిండు, మణికంఠన చెప్పిండు, మేము ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఎంతోమంది నా కళ్ళ ముందు ఇక్కడ వేణుగోపాల్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చనిపోవడం గురి పెట్టుకొని, తర్వాత సిరిపురం యాదయ్య ఇక్కడ పెట్రోల్ పోసుకొని చనిపోవడం, తర్వాత యాదిరెడ్డి ఢిల్లీలో చనిపోవడం, కానిస్టేబుల్ కిష్టయ్య ఈ ఉద్యోగం నాకు లేకపోయినా సరే అని చెప్పేసి తుపాకీని కణితికి పెట్టుకొని పేలిపోయినటువంటి ఘటన. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అమరులు ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చనిపోయారు. 10 సంవత్సరాలు అవుతుంది కానీ అమరవీరులైనటువంటి వాళ్ళ ఆకాంక్షలు నెరవేరలేదు. వాళ్లకు నిజమైన నివాళి అర్పించాలంటే మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చెప్తుండే, యూనివర్సిటీలో మేము ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఆయన కూడా విద్యార్థి గర్జనకు, తెలంగాణ గర్జనకు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మాతో అంటుండే, అయ్యా బాబు మీకు తెలియదా బాబు, నేను చచ్చినప్పుడే మనకు సార్థకత లభిస్తుందని చెప్పేసి ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వాస్తవానికి ఇక్కడ నేను చెప్పొద్దో తెలియదు నాకు, కానీ పెద్దలు ఎల్ రమణ గారు ఉన్నారు, చాలా సీనియర్ లీడరు. బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో గల రామ్ చరణ్ టవర్స్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం 21 నుండి 26వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు జరగనుంది. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా జ్యోతిర్లింగ ప్రతిష్టాపన మరియు పూజా కార్యక్రమం శ్రీ బ్రహ్మశ్రీ రామేశ్వరపు దుర్గాఫణి శర్మ మంత్రోచ్చరణల మధ్య జరగనుంది. మొదటి రోజు కార్యక్రమంలో
భాగంగా జ్యోతిర్లింగ ప్రతిష్టాపన మరియు పూజా కార్యక్రమం శ్రీ బ్రహ్మశ్రీ రామేశ్వరపు దుర్గాఫణి శర్మ మంత్రోచ్చరణల మధ్య జరిగింది. మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మకుమారిస్ రాజయోగిని సరోజా బెహెన్జీ, డిఎస్పీ జైపాల్ రెడ్డి మరియు మేడ్చల్ జిల్లా బీజేపీ సెక్రటరీ పప్పు పటేల్, విశ్వ బ్రాహ్మణ మరియు విశ్వకర్మ సంఘ తెలంగాణ స్టేట్ మహిళా అధ్యక్షురాలు అంబరిపేట భార్గవి, వారి సభ్యులు మరియు బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ సభ్యులు, భక్తులు, మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులతో సంస్కృతి శివ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ రాజయోగ సెంటర్ ప్రతినిధి బ్రహ్మకుమారి ఉమా ఈ యొక్క కార్యక్రమ విశిష్టతను గురించి తెలియజేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 3వ రోజు మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3వ రోజు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా వానమామాలయ పీఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజాజియర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ నెల 23 వరకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు జరగనున్నాయి. 23న శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ దివ్య విమాన స్వర్ణ గోపుర కుంభాభిషేక ప్రతిష్ట జరగనుంది. వేద ఇతిహాస పురాణ రామాయణ పారాయణలతో ఉదయం లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేక అలంకరణ చేసి తిరువీధి సేవలో యాగశాలకు తీసుకువచ్చి హోమాలు నిర్వహిస్తున్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్య మందిరంలో మహావైభవపేతంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవాలతో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మహదాచార్యవర్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ పరమహంస పరివ్రాజకాచార్య స్వామివారు, శ్రీమద్ వానమామలై మధురకవి రామానుజ జీయర్ స్వామివారి యొక్క మంగళాశాస్త్రపూర్వకముగా స్వీయ నిర్వహణలో మా ప్రధాన అర్చకత్వంలో స్వామివారి యొక్క దివ్య విమాన గోపురానికి స్వర్ణమయం చేయటం జరుగుతుంది. ఇది చరిత్ర చర్వణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే రకంగా అతి సుప్రసిద్ధము, సుదీర్ఘము, సువిశాలమైనటువంటి ఈ గోపురానికి బంగారు కిరీటాన్ని స్థాపన చేస్తున్నారు. శిరస్సున్నవారందరూ కూడా రాజులు కారు, కిరీటం పెట్టుకున్నవాడు మాత్రమే రాజు. ఆ కిరీటము దేవరాజు అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహద్భాగ్యగా వారు స్వయంగా విచ్చేసి 23వ తారీఖు నాడు స్వామివారికి కుంభాభిషేకం జరిపించి తెలంగాణ ప్రజలకు కాదు యావత్ ప్రపంచ భక్తులందరికీ కూడా స్వర్ణమయ విమానాన్ని భక్తులకు అంకితం చేస్తారు. ఇది గొప్పనైనటువంటి అవకాశం. అందులో ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజు స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే తిరువీధిగా స్వామివారి యజ్ఞశాలకు వేయించేశారు. చతుర్వేద పురాణ ఇతిహాస దివ్య ప్రబంధ పారాయణాలు, మూలమంత్ర మూర్తిమంత్ర జపాలు యథాప్రకారం కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఆ దివ్య విమాన సుదర్శన నారసింహ గోపురానికి ధాన్యాదివాసము, శయ్యాదివాసము అనేటువంటి వైదుష్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. సాయంకాలం కూడా విష్ణు సహస్రనామంతో ప్రారంభమవుతాయి. ఉత్సవాలు, యాగాలు అన్నీ కొనసాగుతూ ఉంటుంటాయి. భక్తులందరికీ కూడా మా కార్యనిర్వహణాధికారి పక్షాన మీ అందరికీ స్వాగతం చెప్తున్నాము. ఇంత గొప్పగా జరిగేటువంటి ఉత్సవానికి మా దేవాలయ యావత్ సిబ్బంది కూడా గత 3 నెలలుగా నిరంతరము అవిశ్రాంతంగా కృషి చేసి మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారి యొక్క గొప్ప స్ఫూర్తితో శ్రేయోదాయకంగా దేవాదాయ దాకా కమిషనర్ అయినటువంటి శ్రీ శ్రీధర్ బాబు గారు, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, శాంతికుమార్ గారు, ఇలా ముఖ్యమంత్రి వర్యులు, ఇలా ప్రజాధికారులు, ప్రభుత్వాధికారులు, ఎందరెందరో మహనీయులు, దాతలు, ఉదారులు అందరి యొక్క సంకల్పానికి వికల్పం లేకుండా ఈ కుంభాభిషేకం ప్రపంచ శాంతికై నిర్వహింపబడుతుంది. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. పల్లె దవాఖానాల్లో విధులపై నిర్లక్ష్యం, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకొని వైద్య సిబ్బంది.
ప్రభుత్వ దవాఖానాలు ఉదయం 9 గంటలకు తెరవాలని నిబంధన, కానీ 10 దాటినా తలుపులు మూసే ఉంటాయి. బాధ్యత ఎవరిది? అవసరమైనప్పుడు డాక్టర్లు దొరకడం లేదంటే గ్రామీణ ప్రజలు వైద్య సేవల కోసం ఎవరిని ఆశ్రయించాలి? ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి ప్రభుత్వాలు సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోతే ప్రజల ఆరోగ్య భద్రత ఏది? జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేనిదే పల్లె దవాఖానాలు నిర్వీర్యమవుతున్నాయా? సర్కారు ప్రకటించిన వైద్య సేవలు అందని ద్రాక్షలు అయితే ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోవడం తప్పదా? సమయపాలన పాటించని వైద్యులను సస్పెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వ స్పందన ఎప్పుడు? దవాఖానా తెరిచేదెప్పుడు? డాక్టర్లు రానిదెప్పుడు? ప్రజల ప్రాణాలను నిర్లక్ష్యంగా చూస్తున్న ఆరోగ్య శాఖను ఎవరు ప్రశ్నిస్తారు? గ్రామీణ ప్రజలకు కనీసం వైద్యం అందించడంలో విఫలమైన ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరుగున పడిపోయాయా అని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి అసలు పనిచేస్తున్నాయా అనే అనుమానం కలిగిస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని పల్లె దవాఖానాల్లో డాక్టర్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పల్లె దవాఖానాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అయితే ఉదయం 10 గంటలు దాటినా దవాఖానా తలుపులు తెరుచుకోవడం లేదు. దీంతో అనారోగ్యంతో వచ్చే రోగులు నిరాశతో తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కూడా ఇక్కడ అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశం అమలు కావడం లేదు. సమయపాలన లేకుండా వైద్యులు అనుచితంగా వ్యవహరించడం, గ్రామాల్లో జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే వైద్యులు ఇష్టానుసారంగా వచ్చిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి హాజరు కావలసిన వైద్యులు లేని కారణంగా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అధిక ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్లిపోతారో తెలియదు. ఉదయం నుండి ఎదురు చూస్తుంటే దవాఖానా తలుపులు తెరుచుకోవడం లేదు. ఎవరిని అడిగినా సమాధానం చెప్పే వారే లేరని రోగులు వాపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి ప్రజల ఆగ్రహం సర్కారు అందిస్తున్న ఉచిత వైద్య సేవలు అందని ద్రాక్షలుగా మారుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు కఠిన చర్యలు తీసుకుని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దవాఖానాలను తెరిచేలా చూడాలని, సమయపాలన పాటించని వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పల్లె దవాఖానాల్లో విధులు సక్రమంగా జరిగేలా చూడకపోతే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమానికి తెరలేవడం ఖాయమని ప్రజలు హెచ్చరిస్తున్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సమ్మె 2వ రోజుకు చేరుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు 2వ రోజు సమ్మె నిర్వహిస్తున్నారు. తమకు రావాల్సిన వేతనాలు, పీఎఫ్ డబ్బులు, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా సమ్మె చేపట్టారు. గ్రామంలో 2 రోజులుగా వీధులు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి మురికి కూపంలా మారింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు తాము సమ్మె నిర్వహిస్తామని మున్సిపల్ కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 2 రోజులుగా సమ్మె చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులమందరము ఈరోజు 2వ రోజు సమ్మెకు కూర్చోవడం జరిగింది. దీనికి కారణం ఎందుచేత అనగా మాకు సకాలంలో జీతాలు, అలాగే పిఓ డబ్బులు ఇంతవరకు మాకు ఎటువంటి రాలేవు. సకాలం జీతాలు చెల్లించకపోవడం వలన అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము. పని ఒత్తిడిని కానీ మరియు అలాగే కాస్మెటిక్స్ కానీ మాకు ఇంతవరకు ఇలాంటివి లేవు. మా గురించి పట్టించుకున్నటువంటి పాపాలు ఇంతవరకు పోయినటువంటి అధికారులు ఎవరు లేరు. మరి మేము పరిశుద్ధాన్ని మేము నిలిపివేసినందుకే మీకు ఇంత బాధగా ఉంటే, ఇంత పని చేసే మేము మా గురించి పట్టించుకోకపోవడానికి వల్ల మాకు ఇంకెంత బాధాకరంగా అనిపిస్తుంది అనేది మేము అడుగుతూ ఉన్నాము. మేము పని చేస్తేనే ఈరోజు పచ్చదనం, పరిశుభ్రత అనేది కనిపిస్తుంది. అలాంటిది మేము ఒక 2 రోజులు మేము ఇలా సమ్మె కూర్చుంటే మీకు ముక్కులోకి వచ్చినట్టు మాకు కనిపిస్తుంది. అలాగే అందుకొరకే మేము మా సమస్యలను అంటే మా ఖాళీ ఈరోజు 2 నెలలుగా మాకు జీతాలు లేకపోయేసరికి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఇటువంటి మాకు ఎలాంటి జీతాలు లేకపోయేసరికి మరి మేము చిట్టీలు ఏదో కట్టుకోవాలి, మా ఇండ్లలో కట్టుకోవాలి, ఏవి లేవు కారణంగా మాకు మీరు పరిష్కరిస్తేనే మేము సమ్మె నుంచి విస్మరించుకుంటాము. లేకపోతే ఇదే సమ్మెను ఇలాగే కంటిన్యూగా కొనసాగిస్తామని చెప్పేసి కార్మికుల నుంచి మేమందరం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పినటువంటి మేము కాస్మెటిక్స్ కానీ, జీతాలను కానీ, అలాగే పిఓ డబ్బులను కానీ
గత 3 నెలలు చెప్పినా కానీ మీరు పట్టించుకోలేదు. కాబట్టి ఇలాగే ఈ కంటిన్యూ చేస్తూ సమ్మెను కంటిన్యూ చేస్తూ తర్వాతలో ముందస్తు భాగంలో మేము నిరాహార దీక్ష కూడా చేస్తామని అందరూ సమస్యముఖంగా ఈరోజు కార్మికులందరము మిత్రులకు తెలపడం జరుగుతుంది. ఏం పేరు? రాంబాబు. వార్తలు చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. తుర్కపల్లి మండల కేంద్రంలోని శివాలయంలో శివస్వాములు దీక్షను పూర్తి చేసుకుని ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి శివాలయంలో శివస్వాములు మండలకాల దీక్షను పూర్తి చేసుకుని గురువారం ఉదయం పెండెం నరసింహులు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పుట్టా కృష్ణ, పాముల వెంకటేశం, పెండెం నరసింహ, ఆకుల రమేష్, గడ్డమీది రమేష్, బాలరాజు, తరుణి శ్రీహరి తదితరులు పాల్గొని వారి యొక్క ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అనంతరం శ్రీశైలం, కాశీ క్షేత్రాలకు బయలుదేరి వెళ్లారు. పాకాల మండలంలో పర్యటించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో పర్యటించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజల బాధలు వింటూ వారిని ఓదారుస్తూ అందరికీ అండగా ఉంటానని భరోసా కల్పించారు. పార్టీ నాయకులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మీకు అండగా నేనుంటాను అన్న భరోసా కల్పిస్తూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన నిర్వహించారు. పాకాల మండలం దామల చెరువు పంచాయతీ బందర్లపల్లిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్సీపీ నేత హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యటించారు. గ్రామంలో బెంచీలకు పసుపు రంగులు వేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. మహిళలపై కూడా కేసులు బనాయించారని తెలిపారు. కుమారస్వామి రెడ్డి, తులసిరెడ్డి, విష్ణురెడ్డి, కరుణాకర్ రెడ్డి, నరేష్ రెడ్డి, భరత్ రెడ్డి, వాసిరెడ్డిలతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడి నేనున్నానంటూ మనోధైర్యం తెలిపి భరోసానిచ్చారు. ఏదైనా చేసినా పట్టించుకోవాలి. అంటే ఏదైనా చిన్న ఇష్యూ అయినా కూడా మనం సీరియస్ తీసుకోవాలి. అదో మాట వస్తుంది. వాళ్ళు ఈరోజు తప్పు చేశారు. ఈ సంస్కృతి తీసుకోవచ్చు. మీరు అదే మీ పని చేస్తాను. మీ ఇద్దరు ఎందుకు పెడతారా పేర్లు? ఇంకేం లాడ పస మన దానికని చెప్పు. పిల్ల ఏడానో చోట్ల పెట్టుకొని పేర్లు కూడా మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్తారు, ఈవినింగ్ అంతా ఉంటారు. ఆయన కాల్ చేయండి, ఆయన రేపే కంప్లైంట్ ఇప్పించి చేపిస్తారు. బందర్పల్లి అంటే ధైర్యం అన్న. మీరు అట్లా మీరు కేసులు పెడితే భయపడేదాకుంటే ఇంకేమన్నా నా మీద ఇప్పుడు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పాకాల మండలం దామంచెరు పంచాయతీ బందర్పల్లి హ్యాబిటేషన్కి ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఈ గ్రామంలో ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా మొన్న నీళ్లు రాలేదు, లైట్లు మండడం లేదని చెప్పి 3-4 నెలలుగా ఎవరు పట్టించుకోకపోతే పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఈ విధంగా మా పల్లెలో ఈ విధంగా ఇబ్బందులు అని చెప్పిన దానికి 9 మంది మీద దౌర్జన్యంగా ఈరోజు కేసులు పెట్టడం జరిగింది. అందులో 2 మంది లేడీస్ అని చూడకుండా కూడా కేసులు పెట్టడం జరిగింది. నిజంగా ఇది చాలా అన్యాయకరం. తప్పకుండా దీని మీద ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళీ మీరు సెక్రటరీగా పనిచేయాలి. ఈ పాకాల మండలంలో ఎక్కడన్నా పనిచేస్తారు.
ఆ రోజు ఎందుకు మేము ఆ రోజు కేసు పెట్టామా అని మీరు బాధపడేలాగా నేను బాధ్యత తీసుకుంటానని ఈ ఊరు తరపున మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక పార్టీకి ఈరోజు అనుకూలంగా మీరు చేసే చర్యలన్నీ కూడా ప్రజల్లో కూడా ఒక అసహించుకునేలాగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉందని నిజంగా తెలియజేస్తున్నా, బాధాకరంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము కూడా 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాము. ఎస్ఐలు, సిఐలు, అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులందరితో కూడా మేము కూడా చాలా అన్యోన్యంగా ఆ రోజు వాళ్ళకి ఏదైనా ప్రజలకి మంచి చేసేలాగా మనం ప్రయత్నించాము. ఈరోజు ఒక పార్టీ వ్యక్తుల్లాగా కొంతమంది పోలీస్ అధికారులు, అందరూ చెప్పం కానీ ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు ఈ విధంగా దగ్గరుండి బెంచులకి పెయింటింగ్ కొట్టించడానికి వెళ్ళి జీబులో కూర్చోబెట్టి మా నాయకుల్ని బెంచులకి పెయింటింగ్ కొట్టించడం కావచ్చు. అదేవిధంగా ఒక చిన్న ప్రజా సమస్య అడిగిన దానికి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా మీ ద్వారా వాళ్ళు చేస్తున్నారని మీ అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారం అనేది ఏ పార్టీకి శాశ్వతం కాదు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఉండొచ్చు, నెక్స్ట్ 5 ఏళ్ళు మా జగన్ ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు ఇవన్నిటికి కూడా ఈరోజు తప్పు చేసిన పోలీస్ అధికారులు బలంగా సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఒక చిన్న ఇష్యూ అయితేనే ఎస్పీ స్థాయి అధికారులు అరెస్ట్ అయ్యి జైలుకి పోతున్నారు. రేపు ఈరోజు చేసే ఎస్ఐలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మీరు చేసే తప్పులన్నిటికి కూడా ఆ రోజు మీరు బాధపడేలాగా మీరు వ్యవహరించద్దని మేము కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా మా బందాలపల్లి గ్రామం మాకు బాగా ఇష్టమైన గ్రామం. ఈ గ్రామం ప్రజలందరితో మేము తప్పకుండా ఉంటాం. ఏ సమస్య ఉన్నా కూడా నేను వ్యక్తిగతంగా నా వరకైతే ఈ పంచాయతీ మా సొంత పంచాయతీ లాంటిది. మొదలుగా ఎప్పుడు నేను చెప్తున్నాను, ఎప్పుడు ఎలక్షన్ అయినా ఇంకోటైనా కూడా మొట్టమొదటిగా పూజ చేసి స్టార్ట్ చేసింది బందారపల్లి గ్రామం నుంచి. ఈ గ్రామ ప్రజలకు చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మేము కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న పంచాయతీ సెక్రటరీ గారు కేసు పెట్టారని తెలిసింది. మీ మీద దగ్గర ప్రైవేట్ కేసు వేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా మా ఓలి మీద దౌర్జన్యంగా మాట్లాడినారు. ఎట్లా ఈ పోలీస్ వ్యవస్థ మేము ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోరు కాబట్టి ప్రైవేట్ కేసు, అదేవిధంగా హైకోర్టులో కూడా మేము ఇదే విధంగా ఫైల్ చేస్తామని కూడా తప్పకుండా గ్రామం తరపున తెలియజేస్తున్నా. తప్పకుండా ఇలాంటి పనులు ఏ అధికారి చేసినా కూడా ఈ 5 ఏళ్ళు మీరు ఎన్ని కేసులు పెట్టాలో పెట్టేయండి, మేము భరిస్తాం. 5 ఏళ్ళ తర్వాత మీరు ఎందుకు చేశామని బాధపడేలాగా చేసేలాగా నేను బాధ్యత తీసుకొని జగనన్న దగ్గర కూర్చొని చేపిస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చంద్రగిరి ప్రజలందరికీ నమస్కారం. గత 35 ఏళ్ళగా ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో నుంచి రావడం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రామ్మూర్తి నాయుడు గారు కావచ్చు, గల్లా రంకుమారి గారు కావచ్చు, లాస్ట్ 5 ఏళ్ళు మనం కావచ్చు, నాన్నగారు కావచ్చు, అందరూ కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఏ ఒక్కరూ కూడా వాళ్ళ ముందు జరిగిన టర్మ్లో జరిగిన అభివృద్ధిని డిస్టర్బ్ చేయాలి, నాశనం చేసేయాలి, వాళ్ళ పేరు ఎక్కడ కనుబోరులో కనపడకూడదనే ఒక ఆలోచన, ఒక దురాలోచనతో ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా లాస్ట్ 5 ఏళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఆ రోజు ఎంతోమందిని ఒప్పించి తురా నిధులతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి చోట పల్లెల్లో బాగుండాలని చెప్పి బెంచ్లనే వేయించడం జరిగింది. ఒక్కొక్క పల్లెలో 50 నుంచి 100 బెంచ్లు వేయించడం జరిగింది. అందులో ఎక్కడక్కడ పార్టీ అనే ఒక సింబల్ లేకుండా, ఎక్కడ పార్టీ కలర్లు లేకుండా, ఒట్టి పేరు మాత్రమే తురా నిధులతో అని చెప్పి పెట్టి ఆ రోజు ఏ రోజైతే ఆ రోజు మనం ఈ విధంగా వేసామో, ఈరోజు మనం చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పేరు కనపడకూడదు. చెవిరెడ్డి భాస్కర్ గారి పేరు కనపడితేనే మాకు భయం వస్తుందో లేదా ఇంకేమొస్తుందో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఈ విధంగా మొత్తం అన్ని బెంచులకి పసుపు రంగుతో ఈరోజు మనం చూడవచ్చు. ఇక్కడ మీరు వెనకాల చూసినా కూడా గుడి బడి అనగడ తేడా లేకుండా ప్రతి చోట కూడా ఒక పసుపు రంగుతో ఈ విధంగా ప్రతి బెంచ్కి ఈ కర్రలు కొట్టడం జరిగింది. తప్పకుండా ఇవన్నిటికి కూడా ప్రజల నుంచి కూడా మీకు కూడా సమాధానం వస్తుంది. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం అనుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా గానుగుపెంటలో మనకి స్ట్రాంగ్గా ఉండే మన వైస్ సర్పంచ్ రవి అన్న కావచ్చు, మా సర్పంచ్ గారు కావచ్చు, గుడి ముందర కొట్టద్దు, గుడి ముందర కొడితే ప్రజలందరూ కూర్చునేది. అదేవిధంగా ఈ గుడి కొంత భాగస్వామ్యం ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో ముందు ఉన్నప్పుడు కొంత భాగస్వామ్యంగా సపోర్ట్ చేశారు. గుడి వరకు వదిలేనంటే అది కూడా వినకుండా సిఐ గారిని, ఎస్ఐ గారిని నిలబెట్టి మరి వాళ్ళు బలవంతం పెట్టి వీడంతా కూడా రంగులు కొట్టించారు. వీళ్ళు అడిగిన దానికి మా వైస్ సర్పంచ్ గారు, మా పార్టీ అధ్యక్షులు కూడా, మా పార్టీ అధ్యక్షులు వాళ్ళకి ఇంతకుముందు ఇక్కడ పాల కేంద్రం ఉండేది. పాల కేంద్రంలో నిప్పు వేసి, అంటే పెట్రోల్ పోసి నిప్పు పోల్చి మొత్తం పాల కేంద్రంగా తగలబెట్టడం జరిగింది. కొన్ని లక్షల రూపాయలు ఈ విధంగా నష్టపరచడం జరిగింది. ఇలాంటి సంస్కృతి ఇంతకుముందు ఎక్కడో అనంతపూర్లోనో ఇంకో చోట ఎక్కడో విన్నామని నేను వినేవాడిని. ఈరోజు స్వయంగా
చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఇంత ప్రశాంతమైన కాన్స్టిట్యున్సీలో సంస్కృతి తీసుకువచ్చిన దానికి నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏమనాలో కూడా వాళ్ళకే తెలియడం లేదు. ఇలాంటి సంస్కృతి తీసుకొస్తే ఎక్కడ ఆగుతుందో కూడా ఒకసారి మీరే ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా 2020లో అక్కడక్కడ కొన్ని చోట్ల వైఎస్ఆర్ పార్టీ సింబల్ ఏడో కొట్టారని చెప్పి ఆ రోజు కోర్టు మొట్టికాయలు వేసి మరి మా దగ్గర అవన్నీ కూడా ఒక్కొక్క చోట అక్కడక్కడ అది కూడా మొత్తం కాదు చేస్తే ఈరోజు మీరు ప్రతి చోట మా సింబల్ ఉండాలి, ప్రతి చోట మా కలర్ ఉండాలని చెప్పి ఈరోజు మీరు చేస్తున్నారు. ఇవన్నిటికి కూడా కోర్టు మెట్లు మేము ఎక్కడం జరిగింది. కోర్టులో ఒక స్పష్టమైన ఆదేశాలు తప్పకుండా తొందరలో వస్తాయి. ఇదే విధంగా ఇక్కడ చేసిన కాంట్రాక్టర్ నుంచి ఇక్కడ సపోర్ట్ చేసిన అధికారుల వరకు ప్రతి ఒక్కరూ కూడా దీనికి పరిణామాలు తప్పకుండా అనుభవించాల్సిన ఉంటుంది కూడా మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక రాజకీయ క్రీడలో అధికారులు అదేవిధంగా ఈ కాంట్రాక్టర్లు మీరు కూడా బలి కావద్దని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ ఒక యుద్ధంలాగా అపోజిషన్ చేస్తా ఇప్పుడు అధికార పక్షం చేస్తూ ఉంది. ఈ విధంగా గతంలో 30 ఏళ్ళుగా ఎవరూ చేయలేదు. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో పులివర్తి నాని గారు ఇలాంటివి చేస్తున్నారు. తప్పకుండా దీనికి సమాధానం చెప్పే రోజు కూడా వస్తుందని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నా. ప్రజలందరిగా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళు చేసే అరాచకాలు కూడా మీ దృష్టికి తెస్తున్నాం. ఈ విధంగా చేస్తే మీ అందరూ కూడా దీనికి ఆపోజిట్గా తిరగబడాలని కూడా ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ క్యాడర్కి అదేవిధంగా పార్టీ క్యాడర్కి అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా మీకు అధికారం అనేది శాశ్వతం కాదు. టీడీపీ మొత్తం 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండే అవకాశం ఉండదు. ఈ 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడే మీరు ఒకసారి ఊర్లో అడిగితే ఎక్కడికి వెళ్ళినా మా హామీలు ఎక్కడే అని చెప్పి ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. 5 ఏళ్లలో మాకు ఈసారి 11 సీట్లు రావచ్చు, మీకు 5 సీట్లు 4 సీట్లు వచ్చే పొజిషన్గా నెక్స్ట్ టైం లేదు. ఇదే విధంగా మీరు కొనసాగితే నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళ గవర్నమెంట్లో మీరు ఒకసారి ఊహించుకోండి, చాలామంది ఉద్యోగులు ఈ విధంగా తప్పులు చేసి లాస్ట్ 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పడినారు. ఈ విధంగా మళ్ళీ మీరు తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీగా ఉన్న కొంతమంది అధికారులు ఏదో ఒక చిన్న ఇష్యూ ఉంటేనే మీరు అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు. రేపు మీరు ఎస్ఐలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఈ విధంగా తప్పులు చేస్తే మీ పరిస్థితి మేము ఇదే విధంగా ఆలోచిస్తే ఏందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. తప్పకుండా మా క్యాడర్ అందరికీ మేము అండగా ఉంటాము. ఇలాంటివి చేస్తే సహించేది లేదని కూడా. పాకాల మండలంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పెద్ద రామాపురం, చిన్న కోర్పాడు, పెద్ద కోర్పాడు పంచాయతీలకు విచ్చేసిన టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డికి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు కలిసి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షురాలు చాముండేశ్వరి విచ్చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి, ఎంపీటీసీ రాజ్యలక్ష్మి, మీనా పాల్గొన్నారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పంచాయతీలలో ఉన్న ఇతర సమస్యలను తెలుసుకుంటూ మహిళల పొదుపు సంఘాలతో వారు ఏ విధంగా ఆర్థికంగా ఎదగవచ్చునో తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 మాసాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ప్రజలకు తెలియజేశారు. కేసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా జరుగు బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలో కొలువైన కీసరగుట్ట పుణ్యక్షేత్రమైన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగు బ్రహ్మోత్సవాలకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను ఇచ్చి ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కీసరగుట్ట చైర్మన్ తాటకం నారాయణ శర్మ, టెంపుల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీసర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.